వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ బదిలీ అయ్యారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా సన్ప్రీత్ సింగ్ ను నియమించారు. సన్ప్రీత్ సింగ్ వ్యవహార శైలిపై ఏబిఎన్ ఇన్సైడ్ లో కథనం ప్రసారమైంది. సన్ప్రీత్ సింగ్ పై ఓరగల్లు నేతలంతా అసంతృప్తిగా ఉన్నారని, ఆయనను మార్చాలని ప్రభుత్వ పెద్దలను కోరినట్లు కథనం వచ్చింది. సన్ప్రీత్ సింగ్ బదిలీతో ఏబిఎన్ ఇన్సైడ్ కథనంపై పోలీసు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్ నూతన సిపిగా ఎన్ శ్వేతను నియమించారు. రైట్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ బదిలీ అయ్యారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ నవీన్. శంకరి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గత 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటి నుంచి కూడా గత ఏడాది కాలంగా కూడా ఈయన పనితీరు, వ్యవహార శైలి సరిగా లేదనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. సొంత డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు రాజకీయంగా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, చాలా అసంతృప్తితో ఉన్నారని మనం గత నెల రోజుల క్రితం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇన్సైడ్ కథనం కూడా ప్రసారం చేశాము. దాంట్లో ప్రధానంగా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, తర్వాత ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా కూడా ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ పర్యటించినప్పుడు ఆయనకు మొత్తం కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉన్న పొంగులేటికి వీళ్ళంతా కూడా ఫిర్యాదు చేశారు. సిపిని ఖచ్చితంగా మార్చాలి, తర్వాత ఆయన పనితీరు, వ్యవహార శైలి సరిగా లేదని చాలా పెద్ద సంఖ్యలో ఆయన పైన కంప్లైంట్ చేశారు. దీన్ని పొంగులేటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వాళ్ళ ఇంటర్నల్ సమావేశంలోనే ఆయన చెప్పడం జరిగింది. ఈ తర్వాత ఇదే విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మనం కథనంగా ఇన్సైడ్ కథనంగా ప్రసారం చేయడం జరిగింది. అయితే ఈ అన్నింటి విషయాలు కూడా పరిగణనలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఎటకేలకు సన్ప్రీత్ సింగ్ పైన బదిలీ వేటు వేశారు. ఈయనను సైబరాబాద్ జాయింట్ కమిషనర్ గా, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపైన ఏబిఎన్ కథనం పైన ఇటు పోలీస్ వర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశం అవుతుంది. ఏబిఎన్ కథనం అక్షరాల నిజమైంది, అది ముందే చెప్పారు. ఏబిఎన్ లో అక్షరాల నిజమైందన్నటువంటి చర్చ జరుగుతోంది. ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, అటు పోలీసు వర్గాల్లో కావచ్చు, ఇదంతా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సన్ప్రీత్ సింగ్ స్థానంలో మహిళా సిపిని నియమిస్తూ, అంటే శ్వేత రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పడినంత వరకు ఇక్కడ మహిళా అధికారిగా రావడం ఇదే ప్రథమమని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.